అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనకి రేపు మార్గశిర గురువారం 3వ వారం కదండి. 3వ వారం పూజా విధానాన్ని ఈరోజు చూపిస్తున్నాను. అయితే రేపు ఇంకొక విశేషం ఉందండి. సంకటహార చతుర్థి ఈరోజు తిథి ఉంది. పూజ చేసుకున్న వాళ్ళు చేసుకోవచ్చు, లేదు అంటే రేపు ఉదయాన్ని కూడా చేసుకుంటారు కదండి. ఒకవేళ ఈరోజు చేయలేదు అనుకునే వాళ్ళు ఉదయం ఈ పూజతో కలిపి ఆ పూజను కూడా చేసుకోవచ్చు. అయితే ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇప్పటి వరకు అసలు మార్గశిర మాసం పూజ చేసుకోలేని వాళ్ళకు కూడా తప్పకుండా ఈ రోజు నుంచి ఆచరించవచ్చండి. అదేవిధంగా అమ్మవారికి ఏ నైవేద్యం సమర్పించాలి అన్నీ కూడా డీటెయిల్గా అయితే తెలుసుకుందామండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మార్గశిర గురువారాలకి చాలా ప్రాముఖ్యత ఉందండి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడానికి, ఆ లక్ష్మీ అమ్మవారి కటాక్షం కలిగించడానికి ఈ మార్గశిర లక్ష్మీవారాలు ఎంతగానో సహాయపడతాయి. అయితే ముందుగా మనం ద్వారలక్ష్మి పూజ చేసుకోవాలండి. లక్ష్మీ అమ్మవారు ఈరోజు సంచరిస్తూ ఉంటారంట. అటువంటి అప్పుడు ఎవరి ఇల్లైతే మంగళకరంగా శుభప్రదంగా ముగ్గు వేసి ద్వారానికి మామిడి కొమ్మలు అన్నీ కూడా అలంకరించి చక్కగా ఉంటుందో ఆ ఇంట్లో ప్రవేశిస్తారంట. ఎవరు కోరుకోరండి, లక్ష్మీ అమ్మవారు ప్రతి ఇంటికి రావాలి అని అందరూ కోరుకుంటారు కదా. అందుకని తప్పకుండా అందరూ కూడా ద్వారలక్ష్మి పూజ ఈరోజు చేసుకొని చక్కగా ఐశ్వర్య దీపాన్ని కూడా వెలిగించుకోండి. మామిడాకులు కూడా ద్వారాలకి కట్టుకోండి ఉంటే. అయితే ముందుగా ఈశాన్యంలో కానీ దేవుడి మందిరంలో కానీ చక్కగా పీట వేసి దానిపైన ముగ్గులు వేసుకొని దానిపైన శుభ్రమైన బట్ట ఏదైనా పసుపు రంగు, ఎరుపు రంగు, పచ్చ రంగు, తెలుపు రంగు క్లాత్ ఏదైనా వేసుకోవచ్చండి. వేసుకొని చక్కగా అమ్మవారిని ప్రతిష్ఠించుకోండి. అయితే అమ్మవారిని ప్రతిష్ఠించుకొని అమ్మవారికి ఇష్టమైన మంగళకరమైన వస్తువులు ఏవి ఉంటే అవే సమర్పించుకోవచ్చండి. నేను కిందటి వారం అయితే ధనలక్ష్మీదేవికి ధనంతో పూజించాను కదండి. ఈ వారం అయితే సుమంగలిగా వర్ధిల్లాలని చక్కగా పసుపు కొమ్ములతోనైతే ఆరాధిస్తున్నానండి. అయితే ముందుగా ఈరోజు సంకటహార చతుర్థి కూడా ఉందండి. అందుకని వినాయకుడిని పెట్టుకున్నాను. అదేవిధంగా కామాక్షి దీపాన్ని కూడా పెట్టుకున్నాను. ప్రతి పూజలో కూడా కామాక్షి దీపాన్ని వెలిగిస్తాం కదా, పెట్టుకొని గజాలను కూడా పెట్టుకున్నాను. ఇలా గజాలను పెట్టుకొని అమ్మవారికి పసుపు కుంకం కొంచెం జవ్వాది వేసి సమర్పించాను. ఈరోజు ఖచ్చితంగా ద్వారం దగ్గర కానీ ఇంట్లో దేవుడి మందిరంలో కానీ లక్ష్మీ అమ్మవారు పాదాలు వేసుకోవాలండి. పాదాలు అందరి దగ్గర ఉంటాయి, ఉండకపోతాయి కదండి. అందుకే ఇలా వేసి చూపిస్తున్నాను. మనకి 9 రకాలు 10 రకాల పాదాలు ఉన్నాయండి. ఇందులో ఇదొక రకం అన్నమాట. అందరూ కూడా ఈ మార్గశిర మాసంలో ద్వారం దగ్గర జాజుతో అలుకుతారండి. పసుపు గోమయంతో అలకరు, జాజుతో అలికి పాదాలైతే వేస్తారనమాట. జాజు లక్ష్మీప్రదం అంటారు. ఈ పాదాలు వేస్తారు. అయితే నా దగ్గర వెండి పాదాలు కూడా ఉన్నాయండి. అవి కూడా పూజలో పెట్టుకుంటాను. అయితే తప్పకుండా అమ్మవారికి పూజ చేసేటప్పుడు స్వామివారికి కూడా చక్కగా పూజ అయితే చేసుకోవాలి. ఇక్కడ స్వామివారిని కూడా పెట్టుకున్నాను. అదే విధంగా తులసి దళాలు పూలు వేసి నీటిని ఇక్కడ పెట్టుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, దీపాలు పెట్టుకోవడానికి చక్కగా కమల దీపాలను అయితే ఈరోజు పెట్టుకుంటున్నానండి. చక్కగా అన్నిటికీ పూజా సామాగ్రి అన్నిటికీ కూడా మంగళప్రదంగా పసుపు కుంకాలతో అలంకరించుకోవాలి. తర్వాత చక్కగా దీపారాధన అయితే చేసుకోవాలి. దీపాలు ఇన్నే ఉండాలి అని నియమం ఏమీ లేదండి. ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చు. చక్కగా దీపారాధన చేసుకొని నమస్కరించుకోవాలి. అయితే ఈరోజు చాలా నియమాలు పాటించాలండి. పూజ చేసేవాళ్ళు చక్కగా అమ్మవారికి పూజ చేసుకున్నంత వరకైనా సరే ఉపవాసం ఉండాలి. అదేవిధంగా పూజ చేసుకున్న రోజు తప్పకుండా బ్రహ్మచర్యం పాటించాలి. నాన్ వెజ్ అన్నది తినకూడదు. అదేవిధంగా సాయం సంధ్యా సమయంలో అదేవిధంగా బ్రహ్మముహూర్తంలో కూడా తలదువ్వడము ఇటువంటివి ఏవి చేయకూడదండి. పూజ చేసే సమయాల్లోనే మనం తలదువ్వడము లేదా నిద్రించడము, గడప పైన నిద్రించడము, కాలు వేసి తొక్కడము, ఎవరింటికైనా వెళ్ళి ఏడుస్తూ ఉంటారండి వాళ్ళ బాధలు చెప్పుకుంటూ, అటువంటివి చెయ్యడము ఇటువంటివి ఏవి చేయకూడదండి. ఎవరిని దూషించడము, నిందించడము, అదేవిధంగా చాలా నియమాలు అంటే పెరుగు, పాలు ఇటువంటివి బయటికి సాయం సంధ్య సమయంలో ఉప్పు అటువంటివి ఇవ్వకూడదండి. ఈరోజు ఇటువంటి నియమాలు పాటిస్తూ చక్కగా పూజ చేసుకోండి. ప్రతి ఒక్కరికి లక్ష్మీ అమ్మవారు రావాలి అని ఉంటుంది. కానీ మనం కొన్ని నియమాలు పాటిస్తేనే అది కుదురుతుందండి. ఈ నియమాలు పాటిస్తూ పూజనైతే చేసుకోండి. ఈరోజు ఉదయం ఈ విధంగా చక్కగా పూజ చేసుకున్న సాయంత్రం మాత్రం తప్పకుండా ఇదే పీఠం పైన చక్కగా
ఐశ్వర్య దీపాన్ని వెలిగించండి. ఐశ్వర్య దీపం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఈ రోజైతే వీలైనంతలో అమ్మవారిని కదిలించకుండా చక్కగా శుక్రవారం కూడా పూజ చేసుకుంటాం కదండి అందరిమీ. ఒకవేళ పూజ చేయడం వీలు కాకపోయినా కదిలించకండి. శనివారం రోజు పూజ చేసుకుని అమ్మవారిని కదిలించండి. శుక్రవారం రోజు గురువారం అంటే శుక్రవారంతో సమానమండి. నేను చాలా వీడియోస్లో చెప్పాను. గురువారం ఎప్పుడు కూడా కదిలించకూడదు అమ్మవారిని. ముందుగా గణపతికి పంచోపచార పూజ కానీ షోడశోపచార పూజ కానీ ఈరోజు శంకరహార చతుర్థి కదండి. చక్కగా పూజ చేసుకొని స్వామివారికి నైవేద్యం మంగళహారతి అన్నీ సమర్పించి తర్వాత స్వామివారికి శ్రీమన్నారాయణుడికి కూడా అన్నీ సమర్పించాలి. వస్త్రము అన్నీ కూడా సమర్పించి షోడశోపచార పూజ ఒకవేళ రాదు అనుకుంటే షోడశోపచార పూజ సింపుల్గా ఎలా చేసుకోవాలో మన వీడియోస్లో కూడా ఉందండి. ఒకసారి చెక్ చేయండి. లేదు అంటే అన్ని ద్రవ్యాలు పసుపు కుంకుమ పూలు అన్నీ కూడా స్వామివారికి ఒక్కొక్కటి సమర్పిస్తూ మనసులో భావన చేసుకోండి. ఇలా కూడా చేసుకోవచ్చు. చక్కగా ధూపాన్ని అన్నీ కూడా చూపించి స్వామి అమ్మవార్లకు కూడా నైవేద్యాలు నివేదించాలి. తప్పకుండా స్వామివారిని పూజించేటప్పుడు అమ్మవారిని పూజించేటప్పుడు స్వామివారిని పెట్టుకోవాలి. ముందుగా స్వామివారికి అష్టోత్తరాలు తులసి దళాలు మొరవంతో పూజ అయితే చేస్తున్నానండి. 108 కావాలి అంటే మనకి అంత మొరవము అంత తులసి దళాలు ఉండవు కదా, అందుకే 2 కలిపి పూజ చేస్తున్నాను. తర్వాత అమ్మవారికి పసుపు కొమ్మలుతో పూజ చేస్తున్నాను. గోరంత పసుపు కుంకుమ ఇస్తే అమ్మవారు మనకి కొండంత సౌభాగ్యాన్ని ఇస్తారండి. పసుపు ఈ కొమ్ములతో ఈరోజైతే పూజ చేస్తున్నాను. మీరు చిట్టి గాజులు ఎర్రని అక్షంతాలు పూలు ఎర్రని పూలు ఇలా ఏవి ఉన్నా వాటితో సమర్పించి అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. మంగళకరమైనవి ఏవైనా సరే మనం గోమతి చక్రాలు కానీ లక్ష్మీ కవ్వలు కానీ ఇటువంటివి ఏవైనా పెట్టుకొని చక్కగా పూజ చేసుకోవచ్చు. ఇలా అమ్మవారికి చక్కగా పూజ చేసుకొని ధూపదీపాలు అన్నీ కూడా సమర్పించండి. వీలైతే కస్తూరి అగరబత్తిని కూడా అమ్మవారికి సమర్పించండి. మరియు తాంబూలాన్ని సమర్పించండి. నా దగ్గర అయితే బ్లౌజ్ పీసెస్ ఉన్నాయండి, అందుకే బ్లౌజ్ పీసెస్ కూడా పెట్టుకున్నాను. లేకపోతే అరటిపళ్ళు ఆకు చెక్క చిల్లర నాణాలు ఇలా 2 పసుపు కొమ్ములు 2 ఖర్జూరాలు పెట్టి తాంబూలం సమర్పించండి. అమ్మవారికి ఈరోజు కట్టు పొంగలి అప్పాలు నివేదన అయితే చేసుకోవాలండి. ఇలా నివేదన ఇవే ఉండాలని లేదండి. లేదు అంటే పళ్ళు ఆవు పాలు కూడా పెట్టుకోవచ్చు. ఉదయం నార్మల్గా పూజ చేసుకొని పళ్ళు ఆవు పాలు అవి పెట్టుకొని సాయంత్రం కూడా నైవేద్యాన్ని సమర్పించవచ్చు. ఇప్పటి వరకు పూజ చేయలేని వాళ్ళు కూడా ఈరోజు చేసుకోండి. అమ్మవారిది మార్గశిర గురువారం కథ కూడా ఉంటుందండి, గూగుల్లో ఉంటుంది. లేదా చాలామంది అయితే చెప్తున్నారు కదండి, అవి వింటూ కూడా చక్కగా అమ్మవారికి అక్షంతాలు వేసుకొని నమస్కరించుకోండి. ఇలా చేయడం వల్ల తప్పకుండా మన ఇంట్లోనన్నది ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఈరోజు స్వామి అమ్మవార్లకి చక్కగా పచ్చకర్పూరం ఉంటే పచ్చకర్పూరంతో మంగళహారతి ఇవ్వండి. మంగళహారతి అదేవిధంగా ద్వారానికి కూడా రాత్రి సమయంలోని సంధ్యా సమయంలో ద్వారానికి దీపాలు పెడతాం కదా, అప్పుడు కూడా పచ్చకర్పూరంతో ద్వారానికి కూడా మంగళహారతి ఇవ్వండి. ఎటువంటి దృష్టి దోషాలు ఉన్నా అన్నీ తొలగిపోతుంది. అమ్మవారు దరిద్రలక్ష్మి బయటికి వెళ్ళిపోయి శ్రీ మహాలక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తారు. సువాసన భరితంగా ఇంట్లో ఉండేలా చూసుకోండి. చూసారు కదండి మనం మార్గశిర గురువారం పూజా విధానం. ఇందులో ఏమైనా సందేహాలు ఉన్నా చక్కగా నాకైతే కామెంట్ చేసి అడిగితే వెంటనే రిప్లై అయితే ఇస్తానండి. మనం అన్ని నియమాలు పాటిస్తూ అమ్మవారిని ఆరాధించినట్టయితే తప్పకుండా మనకి అన్నీ కూడా మంచి జరుగుతాయి. ఎటువంటి ఇబ్బందుల నుంచైనా త్వరగా బయటపడవచ్చు. అమ్మవారికి మంగళహారతి ఇచ్చి మంత్రపుష్పాన్ని సమర్పించి తల్లి నిన్నే నమ్ముకున్నాము, ఎటువంటి కష్టాలు రాకుండా చూడు అని నమస్కరించుకోవాలి. శ్రీమాత్రే నమః.